ఈ వీడియోలో పుష్కర పురాణం గురించి తెలుసుకుందాం. సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తర్వాతే జీవకోటి ఉద్భవించింది. జలధారల వెంటనే తొలుత నాగరికత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాన్నిచ్చి తల్లిగా ఆరాధించడమే హిందువుల సంప్రదాయం. అలాగే నదీ స్థానాలు, కోనేటి స్థానాలు, సముద్ర స్థానాలు, మంగళ స్థానాలు అన్నీ హిందూ సాంప్రదాయంలో నీటితో ముడిపడి ఉంది. పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే. నదీ తీరంలో పితృకర్మలు ఆచరించడం మోక్షప్రదాయమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్ధరించడానికి భగీరథుడు గంగా నదిని భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్ బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలం నుండి భూమి, భూమి నుండి ఔషధాలు, ఔషధాల నుంచి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాడని వివరిస్తుంది. ఇలా జీవరాశుల ప్రధానమైన జల స్నానం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం దక్కుతుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరంలో ఉన్నట్టే. పుష్కర కాలం సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి. కానీ పుష్కరాల అసలైన ఉద్దేశం కేవలం స్నానాలు, పూజలు మాత్రమే కాదు. నదీ పర్యావరణం ఎలా ఉంది, ఎక్కడ కోత జరుగుతుంది, ఎక్కడ కాలుష్యం పెరుగుతుంది, ఎక్కడ చెట్లు నరికివేయబడ్డాయి, ఈ అన్నిటినీ పరిశీలించి నదీ సంరక్షణకు చర్యలు తీసుకోవడమే పుష్కరాల వెనుక ఉన్న లోతైన భావన. పుష్కరాలు అంటే ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ చైతన్యం కూడా. నదులను కాపాడితే జీవితాన్ని కాపాడినట్టే. జలం కాపాడుదాం, జీవితాన్ని నిలబెట్టుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.